రికార్డు సమయంలో తొమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్డీఎస్ కాల్వలకు నీరందించిన తెరాస సర్కారుకు పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించడం సవాలుగా మారింది. కాల్వల సామర్థ్యం తక్కువగా ఉండటం, కట్టలు బలహీనంగా ఉండటం, పేరుకుపోయిన పూడిక చివరి ఆయకట్టు వరకు నీరందడానికి ఆటంకాలుగా మారాయి. సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న 87,500 ఎకరాలకు సాగునీరు సాకారం కావాలంటే కాల్వల ఆధునీకరణతో పాటు 3 జలాశయాలను 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కరువు పీడిత ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెరాస సర్కారు పూర్తి చేస్తామన్న సాగునీటి ప్రాజెక్టుల్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఒకటి. 783 కోట్ల అంచనా వ్యయంతో తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నది నుంచి ఆర్డీఎస్ కాలువలకు నీరు ఎత్తిపోయడం, రెండో దశలో 3 జలాశయాల నిర్మాణం ఈ ఎత్తిపోతల లక్ష్యం. మొదటి దశలో 383 కోట్లతో ఈ ఏడాది జనవరిలో పనులు చేపట్టిన ప్రభుత్వం రికార్డు సమయంలో పనులు పూర్తి చేసి ఆర్డీఎస్ కాలువలకు నీరు పారించింది. 159 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుని కేవలం 8 నెలల సమయంలో అప్రోచ్ కెనాల్, పంప్ హౌస్, భూగర్భ కాలువల నిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుతం ఒక మోటార్ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. చివరి ఆయకట్టు వరకు నీరు చేరుతుందా లేదా అని ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. అసలు వస్తాయో రావో అనుకున్న నీళ్లు కాల్వల్లో కనిపించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇన్నాళ్ళు ఆర్డీఎస్ కింద నాకు 1 ఎకరా పొలం ఉంది. ఆ ఎకరా పొలంకి నీళ్లు కట్టుకున్నాలంటే రాత్రి పోయి దుబ్బుకొచ్చుకున్నా పైన నుండి. ఈ తుమ్మిళ్ళ లిఫ్ట్కి వచ్చిన కాబట్టి ఎనీ టైం మాకు నీళ్ళు కట్టుకునొచ్చు. కేసీఆర్ మాకు చాలా మంచి చేసినాడు. కేసీఆర్కి రుణపడి ఉంటాం. మేము బంగారు తెలంగాణ కేసీఆర్ చేస్తాడని చెప్పినాడు కదా. కేసీఆర్ ఖచ్చితంగా బంగారు తెలంగాణ చేస్తాడని మేము నమ్ముతున్నాము. ఒక 20 సంవత్సరాల కింద కూడా ఈ నీళ్ళు చూడలే నేను. అంటే నేను 10 ఇయర్స్ అబ్బాయి నుంచి అప్పుడు కూడా నీళ్ళు చూడలే. ఇప్పుడు ఈ సంవత్సరం చూడాల్సి వస్తుంది. అయినా చాలా నాకు కూడా ఒక 10 ఎకరాల పొలం ఉంది ఈ ఆర్డీఎస్ కింద. అయినా నా ఆర్డీఎస్ కింద 10 ఎకరాల పొలం కూడా సస్యశ్యామల అయింది. ఆలంపూర్ తాలూకాలోని 87,500 ఎకరాలకు సాగునీరు అందించటమే లక్ష్యంగా 1938లోనే రాజోలిబండ డైవర్షన్ స్కీమ్కు రూపకల్పన జరిగింది. 1959 నాటికి పథకం నిర్మాణం సైతం పూర్తయింది. రాజోలిబండ నుంచి కర్ణాటకలోని కొన్ని మండలాలు, ఆలంపూర్ తాలూకాలోని 7 మండలాలను కలుపుతూ 143 కిలోమీటర్ల కాలువలను సైతం నిర్మించారు. 15.9 టీఎంసీల నీటిని కేటాయించారు. 40 డిస్ట్రిబ్యూటరీలను ఏర్పాటు చేశారు. కానీ 20 నుంచి 22 డిస్ట్రిబ్యూటరీల వరకు మాత్రమే సాగునీరు అందేది. 20 నుంచి 25,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు పారేవి. 15 టీఎంసీల కేటాయింపులున్న ఏడాదికి 5 టీఎంసీల నీటిని సైతం వినియోగించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నుంచి 70 రోజుల్లో 5 టీఎంసీల నీటిని ఆర్డీఎస్ కాలువలకు, మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు జలాశయాలకు నీటిని ఎత్తిపోయడం ద్వారా చివరి ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించారు. మొదటి దశలో అప్రోచ్ కెనాల్, పంప్ హౌస్, భూగర్భ పైప్లైన్ నిర్మాణం పూర్తి చేసి ఆర్డీఎస్ కాల్వ 75వ కిలోమీటర్ వరకు తుంగభద్ర నీళ్లు ఎత్తిపోస్తున్నారు. ఇటువరకు ఈ కాలువ ఆర్డీఎస్ చాలా తిప్పలు పెట్టేది. పైనుంచి కర్ణాటక ప్రభుత్వం మమ్మల్ని చాలా తిప్పలు పెట్టేవారు. ఇటువరకు వలసలు వెళ్ళే వాళ్ళం మేము. ఈ కళ నెరవేరుతుందని కూడా మేము అనుకోలేదు. అసలుకి ఈ కళ నెరవేరిన దానికి చాలామంది రైతులు, పంటలు అందరూ పత్తి, మిరప అనవాకు, మిగతా వేరే మా పంటలు అనవాకు చాలా సుఖంగా బతకగలుగుతున్నాం. మాకు 20 ఏళ్ళ కిందట కూడా ఇట్లా నీళ్ళు బారినో లేదో అప్పుడు. ఇప్పుడు ఈ తుమ్మిళ్ళ లిఫ్ట్ వచ్చిన తర్వాత ఇట్లా పారుతుంది. మాకు చాలా సంతోషం ఉంది. ఆర్డీఎస్ అంటే 87,500 ఎకరాలకు నీళ్ళు పారేది. కానీ ఆర్డీఎస్ అంటే ఇంతవరకు తుమ్మిళ్ళ లిఫ్ట్ రాకమొదలు 30,000 ఎకరాలకు నీళ్ళు పారడం లేదు. మా తాలూకా ప్రజలంతా వలసలు పోయి కూలీలు వేరే రాష్ట్రాలకు పోయి కూలి పని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ వాతావరణం రాకుండా ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చిన తర్వాత మా కాడికి అందరూ వచ్చి పని చేసుకునేటట్ల నీళ్లు తుమ్మిళ్ళ లిఫ్ట్ వచ్చింది. చాలా సంతోషం సార్. ఏళ్ల కిందట నిర్మించిన ఆర్డీఎస్ కాలువలు బలహీనంగా మారాయి. పూడిక కూరుకుపోయి కాలువల సామర్థ్యం తగ్గింది. ఒక్క మోటార్ ద్వారా రోజుకు 330 క్యూసెక్కుల నీళ్లు వదిలితేనే కాల్వలు నిండి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కాల్వలు తెగిపోతున్నాయి. 2 మోటార్ల ద్వారా నీళ్లు విడుదల చేసే పరిస్థితి లేదు. అందుకే కాల్వల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మరమ్మతు పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఇక కాల్వల్లో నీటి నియంత్రణ వ్యవస్థ సైతం అందుబాటులో లేదు. మరో ఏడాది కాలంలో రెండో దశలో ప్రతిపాదిత 3 జలాశయాలను నిర్మిస్తే ఆలంపూర్ నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని, వలసలు సైతం తగ్గుముఖం పడతాయని రైతులు అంటున్నారు. అయితే ఇంకా ఈ సమస్య పూర్తిగా కావాలంటే ఇంకా 3 రిజర్వాయర్లు కూడా పూర్తి కావాలను. అది మల్లమ్మకుంట, జూలకల్లు, వల్లూరు రిజర్వాయర్లు పూర్తి కావాలను. అప్పుడైతేనే కింది రైతులు ఆలంపూర్ వరకు నీళ్లు పారుతావని అనుకుంటున్నాము. ఈ కెనాల్ కూడా ఇంకా వెడల్పు పెంచి మా రైతుల సమస్యని పూర్తిగా
తీరుస్తారని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నీళ్లు మా కాడికి సరిపోతాయి. మేము ఒక్కరు బతికితే బతుకు కాదు. కింద అలంపతాలకు వరకు ఉండవెల్లి మండలం వరకు కూడా కొంత కాలువ ఎడెలుపు చేసి కూడా వాళ్ళకు కూడా మాతో పాటు పారిస్తే అందరం సస్యశ్యామలంగా బతుకుతామని మా అభిప్రాయం. ప్రభుత్వం 5 ఏళ్ళు వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనికే వాళ్ళు 5 ఏళ్ళు మళ్ళీ గెలిచినారు కాబట్టి వాళ్ళే చేస్తారని మాకు ఆశతో ఉన్నాం. సంవత్సరం లోపల చేస్తే మాతో పాటు వాళ్ళు కూడా ఆరోగ్యంగా బతుకుతారని మనం చేసుకుంటున్నాం. ఇది కాలువ పడతలేదు. ఇది కాలువ కొంచెం 2 బండలు కానీ ఎత్తి చేస్తే దాన్ని పెంచినా కూడా సరిపోతామంట. సిల్టు ఎక్కడ చూడు సిల్టు మచ్చుకుంది. సిల్టు తీయాలా. డిస్ట్రిబ్యూటర్లకు కూడా డిస్ట్రిబ్యూటర్ అవి రేకులు లేవు, అవి తూములు సరిగా లేవు. సిల్టు ఆ పిల్లకాడు చూడు పేరుకపోయింది సార్. అవి చేస్తే అందరికీ మాకే కాదు కింద మానపాడు అల్లంపూరు దగ్గర పారవచ్చి నీళ్లు. ఆలంపూరులో తెరాస విజయానికి తోడ్పడిన ప్రధాన అంశం 8 నెలల్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులు పూర్తి చేసి సాగునీరు అందించటమే. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం వచ్చే 2 ఏళ్లలో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆలంపూరు వాసులు కోరుతున్నారు.